స్వాగతం. నా పేరు శేష్ కుమార్. వివరాలకు వెళ్తే పోలీస్ అమరవీరుల త్యాగాలు మరవలేనివని జిల్లా ఎస్పీ మల్లిగారు అన్నారు. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద పోలీస్ అమరవీరుల సంస్కరణ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎంపీ మాగొండి శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడు చేత, డిటిసి సుశీల, పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రెండు సెకండ్లు అంటే ఆ పోస్ట్ ఎవరు ముందుకో మూమెంట్ వద్దు, బ్యాండ్ మాస్టర్ ప్లే చేయొద్దు. రేడ్ జనరల్ సెల్యూట్, సలామీ చెస్ట్. రేడ్ బాజు చెస్ట్. రేడ్ విశ్వ. Salute! Salami! Just! Smriti bread! Kande! గౌరవ Salami! Just! Smriti bread! Kande! Just! Smriti bread! Bazu! Just! చీఫ్ గెస్ట్ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు.
ఈరోజు ఒక మన పోలీస్ డిపార్ట్మెంట్ కోసం ఒక ఇంపార్టెంట్ డే. దీనికి పోలీస్ కమెమొరేషన్ డే చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం 21st అక్టోబర్కి అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. దీని గురించి ఒక స్టోరీ ఉంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది 1959లో లద్దాఖ్లో హాట్ స్ప్రింగ్స్లో. 10 మంది సిఆర్పిఎఫ్ పర్సనల్ పెట్రోలింగ్ డ్యూటీ చేస్తూ సడన్గా వాళ్ళ మీద చైనీస్ ఆర్మీ అటాక్ చేయడం జరిగింది. వాళ్ళు లాస్ట్ బ్రెత్ వరకు చాలా చక్కగా మన కంట్రీకి డిఫెండ్ చేస్తూ దాని తర్వాత అందరూ షహీద్ అయ్యారు. సో ఇది పోలీస్ బ్రేవరీ ప్లస్ పోలీస్ మెన్ ప్రతిరోజు ఎంత కష్టపడి పని చేస్తున్నారు. ప్రతి సంవత్సరం చాలామంది ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ ప్రాణం ఇస్తున్నారు. ప్లస్ మన ఫ్యామిలీకి వదిలేసి మన హెల్త్ పరంగా ఆలోచించకుండా అన్నీ మర్చిపోయి చాలా డిఫికల్ట్ డ్యూటీస్ పోలీస్ పర్సన్స్ చేస్తున్నారు. సో దీనికి ఒకసారి రిమెంబర్ చేయడానికి, పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడానికి, వాళ్ళ డే టు డే సాక్రిఫైసెస్ కోసం అండ్ మన అందరి మార్టియర్స్కి ఒకసారి రిమెంబర్ చేయడానికి ఇది ఒక ట్రెడిషన్. మన పోలీస్ కోసం చాలా ఇంపార్టెంట్ ట్రెడిషన్ ఇది. సో we salute the police forces and their families and remember with pride those brave police personnel martyred in the line of duty on the day of Police Commemoration Day every year. So ప్రతి సంవత్సరం మనం ఒక పరేడ్ తో ఇది మొత్తం ఫుల్ వీక్ మొత్తం 10 days ఇది కార్యక్రమం జరుగుతుంది. అది పోలీస్ కమెమరేషన్ డే పరేడ్తో అది ప్రారంభిస్తున్నాము. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో కూడా ఇలా చాలా వీరులు ఉన్నారు. వాళ్ళు ఓవర్ ద ఇయర్స్ చాలామంది వీరులు ఉన్నారు. ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఇన్ ద లైన్ ఆఫ్ డ్యూటీ వాళ్ళ అల్టిమేట్ సాక్రిఫైస్ చేశారు. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇలాంటి 7 మంది బ్రేవ్ పోలీస్ పర్సనల్ ఉన్నారు. నేను వాళ్ళ పేరు చదువుతాను అండ్ వాళ్ళు ఎప్పుడు ఎలా చనిపోయారు దాని గురించి కూడా చెప్తాను. C1043 of District Armed Reserve. He was the PSO of late Sri Magunta Subbarami Reddy Garu, who was the Honorable MP Ongole at that time. So the CPI Maoist the attack lo adi aa roju ప్రాణాలు ఇవ్వడం జరిగింది. Unfortunately, both our MP Garu and his gunmen both were died in the line of public service that day. దాని తర్వాత లేట్ శ్రీ కేపీ ప్రశాంత్ రావు గారు ASI 722. He was shot dead by CPI Maoists on 3rd June 2001. మన మర్రి వేముల అండ్ అక్కపాలెం విలేజెస్ మధ్య పుల్ల చెరువు PS లిమిట్స్లో ఒక జన్మభూమి ప్రోగ్రామ్ ఆ రోజు జరిగింది. దాని నుంచి రిటర్న్ చేసినప్పుడు అప్పుడు ఒక సడన్ అటాక్ జరిగింది. దాని తర్వాత లేట్ శ్రీ లెల్లా శంకర్ జూనియర్ కమాండో 2850 PC 1307 of 9th Battalion APSP attached to Greyhounds. He was native of Prakasham district and Bali Mela encounter అది 29 June 2008 జరిగింది. సో ఆ రోజు he gave up his life. Next, late Shri M. Anjanelu, Junior Commando 2858, PC 1213 of 9th Battalion,
He is a native of Kondepi Mandal of Prakasham district. He also on the same day Balimela encounterలో ఆ రోజు ప్రాణ సాక్రిఫైస్ చేయడం జరిగింది. దాని తర్వాత లేట్ శ్రీ అద్దంకి సల్మాన్ క్యారీ వెల్స్లీ గారు. హీ వాజ్ ద సిఎస్ఓ ఆఫ్ అవర్ ఆనరబుల్ లేట్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అది ఒక హెలికాప్టర్ క్రాష్లో సీఎం గారితో లేట్ సీఎం గారితో మన సాల్మన్ వెల్స్లీ గారు కూడా ఆ రోజు ప్రాణం ఇచ్చారు. దాని తర్వాత లేట్ శ్రీ షేక్ మొహమ్మద్ రఫీ PC2256 హీ వాజ్ వాష్డ్ అవే. ఒక లైలా సైక్లోన్ జరిగింది. ఆ సైక్లోన్లో నల్లవాగులో పర్సన్స్కి సేవ్ చేస్తూ హీ వాజ్ వాష్డ్ అవే అండ్ ఆ రోజు హీ గేవ్ ద అల్టిమేట్ సాక్రిఫైస్. దాని తర్వాత ఇది లేటెస్ట్ ఈ సంవత్సరం అది ఒక చాలా సాడనింగ్ ఇన్సిడెంట్ జరిగింది. వేర్ మన శ్రీ ఈ పవన్ కుమార్ PC2394 working in Talur police station. He was doing duty in Tullur Mandal of Guntur district on bandobast duty over there. So akada when he was resting that time oka venomous snake has bitten him and ఆ రోజు he laid down his life. సో మన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇన్ఫ్యాక్ట్ మన ఎంటైర్ స్టేట్లో ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓన్లీ వన్ మార్టియర్ ఇస్ దర్ అండ్ దట్ ఈస్ శ్రీ పవన్ కుమార్ గారు. సో అది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు పాయింట్ అవుట్. శ్రీ పవన్ కుమార్ గురించి గారు నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. శ్రీ ఎరిగువైన పవన్ కుమార్, he was born on 10th June 1988. He was 36 years old and native of Chimakurti village and mandal of Prakasham district. He was enlisted as civil PC2394 19 January 2012. He enlisted he joined the police department and at the time of his demise 2020 నుంచి he was working in Talur police station. He is married. He is survived by his wife and one son and one daughter who are also present with us today. So he was deputed that day on bandobast duty in Tullur Mandal and due to snake bite at Anantavaram village of Tullur Mandal he gave the ultimate sacrifice. ఎనీ పర్సన్ మన దగ్గర ఇలా అన్ఫార్చునేట్లీ లాస్ ఆఫ్ లైఫ్ అయితే మనం చాలా ఫాస్ట్గా వాళ్ళ డెత్ బెనిఫిట్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నాము. సో మన పవన్ కుమార్ గారికి ఫ్యూనరల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది, ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ అబౌట్ 25,000 రూపీస్ ఈచ్. ఒక లంసమ్ గ్రాంట్ కార్పస్ ఫండ్ నుంచి 1 lakh ఇవ్వడం జరిగింది. విడో ఫండ్ నుంచి 50,000 ఇవ్వడం జరిగింది. గ్రాట్యుయిటీ 4.18 lakhs ఇవ్వడం జరిగింది. లీవ్ ఎన్కాష్మెంట్ 3 lakhs ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ పెన్షన్ కూడా స్టార్ట్ అయింది. మనం ఒక మంచి పని ఏం చేస్తున్నాము, మన SBI ఒక పోలీస్ శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అది మన ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి దానిలో ఎన్రోల్ చేస్తున్నాము. సో దానివల్ల హీ వాజ్ ఆల్సో ఎన్రోల్డ్ ఇన్ దాట్. దానిలో హీ వాజ్ గివెన్ ₹30 lakhs ఆల్సో. అండ్ ఒక PM జీవన్ జ్యోతి బీమా యోజన ఉంది, దానిలో కూడా 2 lakhs ఇవ్వడం జరిగింది. మన కంపాషనేట్ అపాయింట్మెంట్ కోసం కలెక్టరేట్ ఒంగోలుకి ప్రపోజల్స్ పంపడం జరిగింది. త్వరలో హిజ్ వైఫ్ శ్రీమతి మలిక గారికి కూడా ఇవ్వడం జాబ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దిస్ ఇయర్ ఇంకా 6 persons కూడా వాళ్ళది కూడా డ్యూ టు హెల్త్ రీజన్స్ వాళ్ళు కూడా చనిపోయారు. సో ఇక్కడ ఏమి ఇంపార్టెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో మనం హెల్త్కి చాలా సాక్రిఫైస్ చేసి పని చేస్తున్నాము.
సో ఈవెన్ దో వాళ్ళు హెల్త్ వల్ల చనిపోయారు, హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు, స్టిల్ ఆ హెల్త్ ఇష్యూస్ రావడం రోల్ కొంచెం మన పోలీస్ వర్క్ది కూడా ఉంది. బికాజ్ పోలీస్ వర్క్ చేసినప్పుడు మనం భోజనం కోసం ఆలోచించము, మనకి చాలా వేరే డ్యూటీస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉంటాము, రేపు వేరే ప్లేస్లో డ్యూటీ ఉంటుంది, ఏం షెడ్యూల్ ఉండదు, ఎప్పుడైనా ఎక్కడైనా ఏమి దొరికితే అది మనం తినాలి. సో చాలామంది దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎన్షూర్ దట్ మన మంచి ఫుడ్, మన ఎక్సర్సైజ్ ఇవి అప్పుడు మన వి నెగ్లెక్టెడ్. అండ్ సో చాలామంది పోలీస్ పర్సనల్ చాలా హెల్త్ ఇష్యూస్ కూడా డెవలప్ చేస్తున్నారు. సో వీళ్ళ పేరు లాస్ట్ 1 yearలో 1 September 2022 నుంచి 31 August 2023 నుంచి మన దగ్గర 6 persons చనిపోయారు. వాళ్ళ పేరు ఉంది కే నాగేశ్వరరావు, ARPC 4483, షేక్ నజీర్ బాషా, శ్రీ షేక్ నజీర్ బాషా, ARPC 2827, శ్రీ కే బాలకృష్ణ రెడ్డి, ARPC 2173. All three of them, they belong to District Armed Reserve. Sheikh Hassan Sahib, ASI KK Mitla. సో నాగేశ్వరరావు గారు హార్ట్ అటాక్ వల్ల 14 September చనిపోయారు లాస్ట్ ఇయర్. నజీర్ బాషా గారికి ఫీవర్ అండ్ జాండిస్ సడన్గా డెవలప్ అయింది అండ్ he passed away on 5th of January this year. Doctors, expert doctors from various important hospitals, చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళది ఇండివిజువల్ రూమ్స్ కైండ్ ఆఫ్ ప్రిపేర్ చేసి మన అందరి పోలీస్ పర్సనల్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా హెల్త్ చెకప్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 23rd 10/2022లో జరిగింది ఒకటి. దాని తర్వాత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎలిమినేషన్ అగేన్స్ట్ విమెన్ 25th November 2022లో కూడా మనం ఒక విమెన్ కోసం ఒక ఎక్స్క్లూజివ్ క్యాంప్ కూడా పెట్టాము. నృత్యములు ఘటిస్తున్నారు అమరవీరులకు. పుష్పాంజలి ఘటిస్తున్నారు అమరవీరులకు. అడ్డుగా ఉంది, ఫ్లాగ్ అడ్డుగా ఉంది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ కాళే మస్తాన్ ఆధ్వర్యంలో 25 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ ఆధ్వర్యంలో కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకుడు తెరలప్పుడు బుజ్జి, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ చైర్మన్ కాళే మస్తాన్, ఉంగరాల శ్రీను, కాసియా, శ్రీనివాస్ రెడ్డి, కొండయ్య తదితరులు బాగున్నారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ 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 వర్ధిల్లాలి సివిల్ ప్రసాద్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం విభజన చట్టంలో హామీలు నెరవేరాలంటే జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలి. ఖర్గే గారి నాయకత్వం వర్ధిల్లాలి గిడుగు రుద్రాజ్ గారి నాయకత్వం తుమ్ములు దేవయ్య గచ్చల వేరే వేమనం విష్ణుమూర్తి ఎక్కల పొర్రాయ్ సుమిత్రం వలసపాటి జగన్ మేకల శ్రీనివాస్ గారు మేకల శ్రీనివాస్ గారు జాయిన్ వాళ్ళు అందరూ రండి ఒకసారి తీసుకున్నారు. నియమించడం జరిగింది. కొండయ్య గారి ఆధ్వర్యంలోనే వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే ఆయనకి రమ్మ దగ్గర ఫోటో दी నువ్వు ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి పెద్దారవీడు మండలం నుంచి యువత చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో 10 సంవత్సరాలు మేము తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము చూసాం. మరి పశ్చిమ ప్రకాశమైనటువంటి ఎర్రగొండపాలెన్ని తీవ్ర అన్యాయం జరిగింది. మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు కూడా దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసీల మీద అత్యాచారాలు, మారణకాండ జరుగుతున్నా కూడా, హత్యలు జరుగుతున్నా కూడా కనీసం స్పందించకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తూ ఉంది మాకు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము వైఎస్ఆర్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ ఉండలేము. కాంగ్రెస్ పార్టీలోనే దళితులకి న్యాయం జరుగుతుంది, మైనారిటీలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, గిరిజనులకి అందరికి కూడా కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగింది అనేటువంటి ఏకైక ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చారు. అంతేకాకుండా మరి ఓబీసీ
జిల్లా చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి దూదేకుల కాళే మస్తాన్ని ఇతను నియమించడం జరిగింది. ప్రకాశం జిల్లా ఓబీసీ తరఫున ఇతను చైర్మన్గా వ్యవహరిస్తారు. మరి ఆయన తరఫున కూడా ఈరోజు కొంతమందిని ఆయన కమిటీలో నాయకులుగా ఓబీసీ జిల్లా నియోజకవర్గాల నుంచి కొంతమందిని అధ్యక్షులుగా నియమించడం, మండల అధ్యక్షులుగా నియమించేటువంటి కార్యక్రమం. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్దారపేట మండలం నుంచి కూడా మండల పార్టీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చీటింగ్ చేసిన కలెక్టరేట్ అటెండర్ కొమ్మలకొండ వెంకటేశ్వర ముఠాన్ని అరెస్ట్ చేయాలని మానమోహన్ జిల్లా అధ్యక్షుడు దారా అంజీ అన్నారు. ఆయన దళిత హక్కుల పరిరక్షణ సమితి కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షేక్ బాషా ఇతను ఒంగోలు సత్యనారాయణపురానికి చెందిన నివాసి. ఇతను డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉంటున్న క్రమంలో కోమటిగుంట వెంకటేశ్వర్లు కలెక్టర్ ఆఫీస్లో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో అటెండర్గా డిప్యుటేషన్ మీద పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ భాషకి ఈ కోమటిగుంట వెంకటేశ్వర్లు పరిచయం అయ్యి, నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, డిగ్రీ చదువుకుని ఉన్నావు కదా, నీకు అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి అతని చేత తేదీ 16/10/21 ఆన్లైన్ పేమెంట్ ద్వారా ₹1,00,000, ఆ క్రమంలో తర్వాత 4 లక్షల వరకు ఫోన్పే ద్వారా ఇప్పించుకోవడం జరిగింది. అలాగే బై హ్యాండ్ ₹1,00,000 తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఇతను సంవత్సరాలు గడిచినా కూడా సుమారు ₹4,60,000 కోమటిగుంట వెంకటేశ్వర్లు విజయవాడ తీసుకెళ్ళి మరికొంతమందిని పరిచయం చేసి నీకు ఖచ్చితంగా ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పేసి వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఈ మోసాన్ని గమనించిన భాష నా డబ్బులు ఇవ్వమని అడిగితే, నీ చేతనైంది చేసుకో, నేను యూనియన్ నాయకుడిని, నీ వల్ల ఏమి కాదు, నువ్వేం చేసుకున్నా నాకు పలుకుబడింది, నీ వల్ల ఏమి కాదని అతన్ని బెదిరించడం జరిగింది. ఈ క్రమంలో ఇతను ఒకటాపట్నం పోలీస్ స్టేషన్లో తేదీ 22/9/23 ఫిర్యాదు చేయగా క్రైమ్ నెంబర్ 298/2023గా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఇప్పటికీ దాదాపు నెల గడుస్తున్నా కూడా అతని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో నిన్న మన ఒంగోలు పట్టణ డిఎస్పీ గారిని కలిసి, సార్ ఎఫ్ఐఆర్ జరిగి కూడా నెల రోజులైంది, ఇతని ఈ ఒక్క ఉద్యోగాల విషయంలోనే కాదు, ఒంగోలులో ప్రస్తుతం అలజడిగా ఉన్నటువంటి కుంభకోణాల మీద గతంలో ఎంఆర్ఓ ఆఫీసులో చేసినప్పుడు రికార్డులు మాఫీ చేసి ఇతనికి తోడు ఇంకొక 2 కూడా ఉన్నారు. రికార్డులు మాఫీ చేయడంలో ఈ కోమటిగుంట వెంకటేశ్వర్లు చాలా దిట్ట కనుక ఈ క్రైమ్ నెంబర్ 298/2023 కేసులో కోమటిగుంట వెంకటేశ్వర్ని, అతని సహాయం చేసిన వాళ్ళని, ఈ భూ కుంభకోణంలో కూడా ఇతన్ని విచారించి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మానమోహన్ జిల్లా తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. భాష ఉద్యోగం అన్న ఇప్పించండి, లేదంటే నా డబ్బులు నాకు ఇప్పించండి అని కోమటిగుంట వెంకటేశ్వర్ని అడగగా, నీ చేతనైంది చేసుకో అని అతను బెదిరించడం జరిగింది. కనుక పోలీసు వారు స్పందించి అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకొని భాషకి న్యాయం చేసి అతని డబ్బులు అతనికి ఇప్పించాలని మేము డిమాండ్ చేస్తాం. భాషని మోసం చేసిన విషయంలో క్రైమ్ నెంబరు 298/2023గా కేసు నమోదయ్యి ఇప్పటికీ నెల గడుస్తున్నా కూడా పోలీసులు ఎలాంటి స్పందన తీసుకోలేదు. టౌన్ పోలీసు వారు ఇప్పటికైనా స్పందించి కోమటిగుంట వెంకటేశ్వర్లు రెవెన్యూ ఆఫీసులో భూములు రికార్డులు మాయ చేయడం కానీ, దొంగ స్టాంపులు తయారు చేయడం కానీ, స్టాంపు కాగితాలు చేయడం కానీ, వీటన్నిటి మీద ఈ కోమటిగుంట వెంకటేశ్వర్లు దిట్ట కాబట్టి వీటన్నిటి మీద విచారణ చేసి ఎక్కడైతే ఈ స్టాంపులు ముద్రించినారో వీటన్నిటి విచారణ చేసి దీని మీద సమగ్రమైన విచారణ చేసి ఒంగోలు టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ లక్ష్మణ్ గారు ఇతన్ని ఈ 298/2023లో విచారించి కోమటిగుంట వెంకటేశ్వర్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ కోమటిగుంట్ల మన వెంకటేశ్వర్లు ఆల్రెడీ చాలామంది చీటింగ్ చేస్తూ వచ్చారు. పోయినసారి నేను కూడా విజయవాడ వెళ్ళేసి టౌన్ మన సంబంధించిన పోలీసు గారు వెళ్ళి పంపించారు. నాకు కూడా వెళ్ళి మొత్తం చూసేసి వెళ్ళగానే అక్కడ ఇల్లు చూపిస్తా అని చెప్పి అందరినీ చూపించి ఒక ఫేక్ గేమ్ ఆడాడు. అక్కడ ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, వాళ్ళందరికీ పంపించేశాడు.
మేము ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం, అందరికీ అదే చెప్తా ఉన్నాడు, మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి. ఇప్పటికి ఆల్రెడీ మాతో పాటు ఒక 7 ఉన్నారు. వాళ్ళు మాతో కారులో వచ్చేసి అక్కడ విజయవాడ తీసుకెళ్ళి అతిథి హోటల్ దగ్గర మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఒక లేడీని కూడా తీసుకొచ్చి మొత్తం చూపించాడు. అక్కడ తను లేడు, ఆయన తిరుపతిలో ఉన్నాడని చెప్పి ఇదే అబద్ధం ఆడుతూ వచ్చాడు. ఇలా అందరినీ మోసం చేసుకుంటూ వచ్చాడు. నేను కూడా ఆ రోజు గట్టిగా నేను మాట్లాడాను, భాష డబ్బులు ఎందుకు ఫోన్ అందరికీ ఫోన్పే చేశాను, నేను ₹1 కూడా నాకు ఇవ్వట్ల, చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడని చెప్పి నేను కూడా ఆ రోజు 1 టౌన్ దగ్గర చాలా గట్టిగా మాట్లాడాను. మీరు ఇలా చేయడం, చీటింగ్ పని చేయడం కరెక్ట్ కాదంటే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, నాతో పొలిటికల్తో నాకు చాలా పనులు ఉంటాయి, నేను ఒక అధ్యక్షుడిని, మీరు ఎక్కువ ఏం మాట్లాడబాకండి, టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా వైసీపీ గవర్నమెంట్ అయితే వాళ్ళతో మాతో అవసరం, వాళ్ళకి ఎప్పటికైనా మేము ఏం చెప్తే మా ఓట్లకి అవసరం, మీరు దీనికి ఏం చేయలేరు, మీరు నేను ఇస్తే ఇస్తాను లేకపోతే లేదండి. ఇదే ప్రతి గురించి ఇదే మాట్లాడతా బెదిరిస్తూ వస్తున్నాడు. నేను ఒక సంఘ అధ్యక్షున్నాను, నేను ఫోన్ చేయగానే ఒక 50 మంది వస్తారని చెప్పి ఇలానే మాకు బెదిరిస్తా వస్తూ ఉన్నాడు. మేము అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. భాష వేరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని వచ్చాడు, మీరు ఎలా డబ్బులు ఇప్పించేసేయండి. ఆయన అసలు వాళ్ళ ఇంట్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఫైనాన్స్లో డబ్బులు తీసుకొచ్చి మీకు 4.5 లక్ష మీ చేతికి ఇచ్చారు, ప్రతిదీ ఫోన్పే గూగుల్ పే మొత్తం చేశారు, ప్రతి ప్రూఫ్ ఉంది మన దగ్గర, మీరు ఎందుకు ఇలా చేస్తున్నా అంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఇవ్వను, ఏం చేసుకోకండి, ఇదే బెదిరిస్తా వస్తూ ఉన్నాడు. ఇంకా దాని గురించి మేము మొన్న డిఎస్పీ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాము. ఖచ్చితంగా ఇతన్ని ఏదో ఒకటి ఏంటంటే పొలిటికల్ గురించి ఏదో ఒక నేను పెద్ద అని ఇదే చెప్పుకుంటూ వస్తున్నాను. దయచేసి డిఎస్పీ గారు దీన్ని సీరియస్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని కోరుతున్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీకి స్థలం ఇచ్చిన దాత స్థలాన్ని దర్జాగా నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్తో కబ్జా చేశారని సంవత్సరం గడుస్తున్న 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేసి నిందితులను వదిలేశారని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గీతా సాగర్ రెడ్డి అన్నారు. బాధితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం, రుద్రరాజు గారి నాయకత్వం, శ్రీవేల ప్రసాద్ గారి నాయకత్వం, మీరా సుధాకర్ రెడ్డి గారు. మరొక ముఖ్య ఉద్దేశం, మరి నిన్న నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒంగోలులో మరి ఎన్ఆర్ఐలో భూములు ఆక్రమిస్తున్నారు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాను. మరి దానికి సంబంధించి ఒక బాధితులు మాకు నేను ఫోన్ చేయడం జరిగింది. అయ్యా, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఉన్నారో ఆ పార్టీ ఆఫీసు స్థలాన్ని మా తాతగారు కాంగ్రెస్ పార్టీకి దానంగా ఇచ్చారు, గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మరి ఆయన స్థలం నవలూరు పురుషోత్తం గారు ఆయన పేరు. మరి ఆయనకు సంబంధించినటువంటి స్థలం వాళ్ళ వారసుల స్థలం కాంగ్రెస్ పార్టీ కాంపౌండ్ వాళ్ళనుకొని ఈ స్థలానికి సంబంధించి మిగిలిన స్థలం ఏదైతే ఉందో పక్కనే మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్ అని చెప్పేసి అంతకుముందు ఉంది. మరి దాన్ని మేము లీజుకి ఇస్తే దాని మీద దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరి కొంతమంది దాన్ని అన్యాక్రాంతం చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి దాని మీద మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఎఫ్ఐఆర్ నెంబర్ 393/2022, డేట్ వచ్చేసి 15/11/2022. అంటే ఇది కోర్టుకి వెళ్ళేసి కోర్టులో ఎఫ్ఐఆర్ చేయించుకున్నారు. కోర్టు అనుమతితోటి, కోర్టు అధికారంతో మీరు ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కోర్టు ముట్టుగా వేస్తే కోర్టు చెప్పింది కదా అని చెప్పేసి వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత సంవత్సరం అయింది. కరెక్ట్గా దగ్గర రేపు వచ్చే నెల 15వ తారీఖుకి సంవత్సరం అవుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయాల. అంటే ఎవరెవరు దాంట్లో ముద్దాయిలుగా ఉన్నారనేది కూడా ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. మరి ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్న ముద్దాయిల పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తాను. నేను కూడా చదవలేదు ఇంతవరకు ఎవరెవరు ఉన్నారనేది కూడా. మీ ముందు చదువుదాం, ఇప్పుడే కాగితాలు ఇచ్చిపోయారు వాళ్ళు. మరి ఒక సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ముద్దాయిలు అరెస్ట్ చేయలేదు.
ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు కూడా అసలు బిగిన్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఛార్జ్ షీట్ కూడా కోర్టుకి వేయాలి. అంటే మరి పోలీస్ అధికారుల పాత్ర దీని మీద ఉందా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా ప్రెషర్ ఉందా అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతోంది. మరి దీని మీద ప్రభుత్వం అయితే, రాష్ట్ర ప్రభుత్వం, మరి జిల్లా ఎస్పీ గారు అయితే సిఐడిని వేయటం జరిగింది. అమ్మా మేడం గారు, మీరు మరి ఈ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 393/2022 ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సంవత్సరం అయింది. ఇది కూడా ల్యాండ్ గ్రాబింగ్ కేసే. మరి దీంట్లో వైసీపీ నాయకులు ఉన్నారా, టీడీపీ నాయకులు ఉన్నారా, లేకపోతే బయట వ్యక్తులు ఉన్నారా అనేది కూడా ఆ ముద్దాయిల పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తాను నేను. ఎల్లటూరి రామకృష్ణారెడ్డి, సెక్రటరీ కరెస్పాండెంట్. అంటే ఆయన ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆ క్యాంపస్ అప్పుడు తీసుకున్నాడు. ఆయన ముద్దాయిగా ఉన్నాడు. ఆయన మరి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాడో, లేకపోతే నకిలీ వీళ్ళనామా రాసుకున్నాడో, అగ్రిమెంట్ రాసుకున్నాడో, మొత్తానికి ఆయన నెంబర్ 2. ఫస్ట్ శ్రీ సత్యనారాయణ ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఇదంతా చేసింది. ఇంకా 3 జాయింట్ సబ్ రిజిస్ట్రార్. మరి నిన్న నేను చెప్పాను, సబ్ రిజిస్ట్రార్లు రెవెన్యూ ఆఫీసుల అధికారుల అండదండలు లేకుండా ఈ రిజిస్ట్రేషన్ జరగవని చెప్పేసి. ఇదిగో దీంట్లో ముద్దాయి 3 జాయింట్ సబ్ రిజిస్ట్రార్. నెంబర్ 4 చిట్టెం వెంకట దుర్గా ప్రసాదరావు. నెంబర్ 5 అంబటి విజయభాస్కర్ రెడ్డి. నెంబర్ 6 పల్లపోలు వెంకట రవీంద్ర. నెంబర్ 7 బోనాల క్రాంతి. నెంబర్ 8 ఏవి రమణారెడ్డి, చైర్మన్ సరస్వతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే 8 మంది మీద మరి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి సంవత్సరం అయింది. సంవత్సరం అయినా కూడా ఇంతవరకు ముద్దాయిల అరెస్ట్ చేయలా, ఎటువంటి ఎంక్వైరీ లేదు, ఛార్జ్ షీట్ లేదు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పోలీస్ యంత్రాంగం దీని మీద సెక్షన్లో కూడా 406, 420, 423, 468, 471, రెడ్ విత్ 34 ఐపీసీ, 45 ఏపీఐజీఏ, రెడ్ విత్ 156 సిఆర్పిసి. అంటే ఇన్ని సెక్షన్ల కింద నమోదు చేశారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి పోలీస్ యంత్రాంగం అంతా కూడా మరి ఇన్ని సంవత్సరం నుంచి దీని మీద ఏం చేస్తున్నారు అనేది కూడా మరి మేము ఎస్పీ మేడం గారిని అడుగుతా ఉన్నాం. అమ్మ దీని మీద కూడా మరి మా కాంగ్రెస్ పార్టీకి ఉదారంగా వాళ్ళు స్థలాన్ని దానం చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పమంటే ఎవరైతే కంప్లైనెంట్స్ ఉన్నారో, నవలూరి సుశీలాదేవి, లేట్ హస్బెండ్ ఆఫ్ వెంకటరమణమూర్తి, అది వాళ్ళు కేసు ఫైల్ చేయడం జరిగింది. మరి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉంటాడంట, కూతురు వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది. మరి వాళ్ళ అబ్బాయి 10 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాడు. మరి ఆ స్థలాలు చాలా ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళ పొలాలన్నీ కూడా అన్యాక్రాంతం చేశారు. మరి ఎన్ని ఎకరాల పొలాలు చేసుకున్నారు. మరి ఇక్కడ ఈ పక్కన అయితే మాత్రం ఎస్ఎన్ కాలేజీ అంటే నిన్న మాకు వాళ్ళు ఫోన్ చేసి, సార్ అంటే ప్రెస్ మీట్లో చూసి చెప్పారనమాట, సార్ మీరు ఈ విధంగా చెప్పారు, రిజిస్టర్ ఆఫీస్ వల్ల అండదండలు ఉన్నాయి వీళ్ళందరికీ కూడా, మాకు జరిగిన అన్యాయం కూడా అదే సార్, మీ దగ్గరికి పంపిస్తున్నామని చెప్పేసి మీ ముందరే నాకు వాళ్ళు కాగితాలు కూడా తెచ్చి ఇవ్వడం జరిగింది. మరి ముద్దాయిలు ఎవరో కూడా నాకు తెలియదు. ఆ కాగితాలు చూసి మీ ముందరే నేను ఓపెన్ చేసి చదివాను. మరి దీంట్లో నాకు తెలిసినంత వరకు పార్టీ ప్రమేయాలు అయితే ఇక్కడే కానరావట్లా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, లేకపోతే టీడీపీ వాళ్ళ పార్టీ కానీ, ఇంకొక పార్టీ ప్రమేయాలు కానరావట్లా. బయట వ్యక్తులు ఎవరైతే దీంట్లో ఉన్నారో ఆ స్థలాన్ని లీజు తీసుకున్నటువంటి వ్యక్తులే వాళ్ళని చేశారు. కనీసం వాళ్ళకి పోలీసు సరైనటువంటి ఎంక్వైరీ చేసి ముద్దాయిల్ని ముందుగా అరెస్ట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ నుంచి. మరి ఈ మీడియా మిత్రుల సమావేశంలో మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశానికి అనుసరించి ఒక బాధితులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి ఇవ్వటం, ఆ బాధితుడికి న్యాయం జరిగితే మరి ఎస్పీ మేడం గారికి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఒక అంటే ఆనందం, ఒక బాధితుడికి మేము న్యాయం చేసాము, మా వల్ల ఒక బాధితుడికి న్యాయం జరిగింది.
జరిగిందనేటువంటి ఆనందం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బాధితుల పక్షాన్ని నిలబడుతుంది. ఇంకెవరైనా సరే బాధితులుండి మా పార్టీ తరఫున వాళ్ళకి సహాయం కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అనేది తప్పనిసరిగా దీని మీద ఫైట్ చేస్తుంది. బాధితులకు న్యాయం జరిగే వరకు కూడా వాళ్ళ వెనకాల ఉంటుందని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియదు. నమస్కారం.